నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించనున్నారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి 1000 కోట్ల నిధులను కేటాయించిన పరిస్థితి ఉంది. 1000 కోట్ల నిధులతో చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఈరోజు శంకుస్థాపన చేయనున్న నేపథ్యం అయితే ఉంది. ప్రగతి పదంలో ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటే ప్రజాపాలన అదేవిధంగా ప్రగతి బాట ఈ ఉద్దేశం కోసం ఇక్కడ మిర్యాలగూడలో సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి 2 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత చేపట్టినటువంటి అనేక ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాల గురించి అదే ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ముఖ్యమంత్రి ఈ యొక్క సభకు వస్తున్నారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యమంత్రి రాక సందర్భంగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు 1500 మంది పోలీసులను ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో 2 అడిషనల్ ఎస్పీలు అదేవిధంగా 3 డిఎస్పీలు ఇదే సమయంలో ఒక 40 మంది సిఐలు 130 మంది ఎస్ఐలు మొత్తంగా ఒక 1500 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈరోజు సీఎం మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో బయలుదేరి మిర్యాలగూడ రానున్నారు. 3:30 గంటల వరకు మిర్యాలగూడ చేరుకున్న తర్వాత మొట్టమొదట 3:30 గంటలకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవైతే 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో వాటికి సంబంధించిన శిలాఫలకాలను ఆయన ప్రారంభించినారు, శంకుస్థాపన చేయనున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇదే సందర్భంలో ఈ యొక్క 1000 కోట్ల రూపాయల నిధులకు సంబంధించేసేసి అంటే మొత్తంగా మిర్యాలగూడ పట్టణానికి సంబంధించేసేసి 3 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ప్రారంభోత్సవం అదేవిధంగా మిర్యాలగూడ నుండి భీమవరం అంటే సూర్యాపేట కోసం 4 లైన్ల రహదారిని కూడా ప్రారంభోత్సవం చేయనున్నారని చెప్పవచ్చు. సో 1000 కోట్ల రూపాయల నిధులను కేటాయించేసి మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం బాట వేస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు తరలి వచ్చేసేసి సీఎం సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే పిలిపించిన నేపథ్యం అయితే ఉంది. సో ఈరోజు సీఎం వచ్చిన తర్వాత సీఎంతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వీరు కూడా ఇక సభకు హాజరయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు కూడా హాజరయ్యి ముఖ్యమంత్రికి స్వాగతం పలకాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యం అయితే దాదాపు 40,000 మందితో ఈ యొక్క సభను ఏర్పాటు చేయాలని భావించారు. అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో వస్తున్నటువంటి ప్రజలకు సంబంధించేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలను తీసుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి. అదేవిధంగా వాహనాలకు సంబంధించేసి కూడా సపరేట్గా పార్కింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు సంబంధించేసి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళ కోసం కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యంతో పాటు మెడికల్ సౌకర్యము ఇతరత్ర సౌకర్యాన్ని మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3:30 వరకు ముఖ్యమంత్రి ఈ యొక్క ప్రదేశానికి చేరుకొని 1000 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ప్రజలను ఉద్దేశించేసి అంటే 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రభుత్వం చేసినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలన్న సందర్భం అయితే ఉంది. ఇదే సమయంలో ఇంకా మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారు అనే విషయంపై మాత్రము నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలోనే నెంబర్ 2 రైస్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి ప్రాంతంగా మిర్యాలగూడ ఖ్యాతి గణించిన పరిస్థితి ఉంది. అంటే ఒక రికార్డులో ఉన్నటువంటి మిర్యాలగూడ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయాలి అంటే మరిన్ని నిధులు కేటాయించేసి ఇంకా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఉన్నారు. సో ఈ సమయంలో ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించేసి ముఖ్యమంత్రి హామీలు ఇవ్వబోతున్నారు అనే విషయంపై మాత్రము ప్రజలు మాత్రం చాలా ఆసక్తిగా గమనిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గం సంబంధించి గత కొంతకాలంగా ఒక విషయం అయితే ప్రజల్లో ఉండడం జరిగింది. ఎందుకంటే జిల్లాల విభజన జరిగిన అంటే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత మిర్యాలగూడ కూడా జిల్లా చేయాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యం అయితే ఉంది. కాకపోతే గతంలో ఈ యొక్క మిర్యాలగూడ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ జిల్లాలకు సంబంధించి పునర్విభజన విషయంలో ప్రభుత్వం అనేది కొన్ని రకాల చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే కొన్ని జిల్లాలను మార్పులు చేయబోతున్నాము, కొన్ని జిల్లాలు తీసేసుకోబోతున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలు బయటకు వస్తుండడంతో మిర్యాలగూడను ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి కూడా మరొక విషయం మాత్రం ఇప్పుడు వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్గా చూస్తే మాత్రం ఈరోజు మిర్యాలగూడ పట్టణానికి సంబంధించేసి ముఖ్యమంత్రి రానున్న
సందర్భంగా ముఖ్యంగా ఈ యొక్క మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధి కోసం అని చెప్పి ఇంకా ఎన్ని రకాల నిధులు కేటాయిస్తారు, అదేవిధంగా మిర్యాలగూడ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి జిల్లా చేయాలి అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకుంటారా, ఇంకా ఏ విషయాలు ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు అనే అంశం మాత్రము సర్వత్రా కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మిర్యాలగూడ నుండి కెమెరామెన్ మట్టయ్యతో పుల్లారావు, రాజ్ న్యూస్.